హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మ్యాక్సిమం సైడ్ వేస్ వెళ్ళినా సరే మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ 5%, 8%, 10%, 12 to 15% కూడా కొన్ని స్టాక్స్ అనేవి క్రాష్ అయ్యాయి అనమాట. సో ఇంత ఫాల్కి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే ఏ స్టాక్స్ ఎంతెంత ఫాల్ అయ్యాయి, సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అలాగే చాలామంది టాటా పవర్ గురించి అడుగుతున్నారు, ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర బై చేయొచ్చా అని. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఐఎక్స్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ 50-60% కరెక్ట్ అయింది. సో ఈ స్టాక్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. డీటెయిల్స్ సెండ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పడుతున్నాయి కాబట్టి సో మేము అరౌండ్ వేదాంత కానివ్వండి, ఆర్బిఎల్ బ్యాంక్ కానివ్వండి, హాల్ కానివ్వండి, వీటిని షార్ట్ సెల్ సైడ్ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 12%, 4%, 6.5% అరౌండ్గా పడ్డాయి అనమాట. చాలా మంచి. ఇంకా చాలా స్టాక్స్ కూడా హెవీ క్రాష్ అయ్యాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే నిఫ్టీ 15,000 పుట్ ఆప్షన్ మార్నింగ్ తీసుకున్నాం అంటే ఇది స్మాల్ ప్రాఫిట్ అనేది ఇచ్చింది. అలాగే ఆప్షన్ ఆఫ్టర్నూన్ 10 to 11 o'clock ఆ టైంలో ఏంటంటే సో మార్కెట్ సైడ్ వేస్ వెళ్తుంది, ప్యూర్ సైడ్ వేస్ అని అర్థమైన తర్వాత ఆప్షన్ సెల్లర్స్ షార్ట్ స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాంగిల్ అప్లై చేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత నేను ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఒకటి ఇచ్చాను అనమాట ప్రీమియం గ్రూప్లో. సో 32,500 పుట్ ఆప్షన్, 32,800 కాల్ ఆప్షన్, రెండు కూడా పొజిషన్స్ తీసుకోండి అని చెప్పాను. మార్కెట్ క్లోజ్ చేసరికి అరౌండ్గా 1670 పాయింట్స్ అరౌండ్గా ప్రాఫిట్ వచ్చిందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి హెవీగా పడ్డాయి అనమాట. సో దాని గురించి మీరు చూస్తే కనుక సో ఆల్మోస్ట్ ఆల్ షుగర్ స్టాక్స్ అనేవి ఈరోజు హెవీగా పడ్డాయి. సో అంతేకాకుండా వేదాంత కానివ్వండి, లేకపోతే ఐఈఎక్స్ కానివ్వండి, టాటా పవర్ కానివ్వండి, సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్ డెల్టా కాప్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అనేవి హెవీగా పడ్డాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానివ్వండి, దీపక్ నైట్రేట్ కానివ్వండి, సో ఇంకా మోస్ట్ ఆఫ్ ద స్టాక్ ఆల్ కార్గో కానివ్వండి, ఇంకా చాలా స్టాక్స్ హెవీ క్రాష్ అనేవి అయ్యాయి అనమాట. మార్ఫన్ ల్యాబొరేటరీస్, నవీన్ ఫ్లోరిన్ కానివ్వండి, టాటా ఎలాక్సీ కానివ్వండి, సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ హెవీ కరెక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి అని మనం చూస్తే కనుక సో ఏవైతే బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ ఏవైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ అనేది జరుగుతుందన్నమాట. బిగ్ ప్లేయర్స్ లైక్ ఎఫ్ఐఎస్ కానివ్వండి, డిఏఎస్ కానివ్వండి, కొంత సెల్లింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల ఇంత ఫాల్కి రీజన్ అనమాట. ఎందుకంటే మార్కెట్ కొంత సైడ్ వేస్ వెళ్తున్నా ఇంత హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందంటే పోర్ట్ఫోలియోస్లో వాళ్ళ ఏదైతే స్టేక్ని తగ్గించుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద ఇండికేషన్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఒకవేళ మార్కెట్ ఏదైతే ఫాల్ వస్తే కనుక 20-40% కరెక్ట్ అవుతాయి. అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే మిడ్ క్యాప్ స్టాక్స్ అరౌండ్గా 60% దాకా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అదే స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే 80-90% కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. వాటి యొక్క హై లెవెల్స్ నుంచి 80-90% ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక ప్రస్తుతం ఉన్న ఏదైతే మార్కెట్ బట్టి పరిస్థితులు బట్టి మనం ఏం చేస్తామంటే కనుక స్మాల్ క్యాప్ స్టాక్స్ని ప్రస్తుతం అవాయిడ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. అలాగే ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో పెన్నీ స్టాక్స్ కూడా అవాయిడ్ చేయడం బెటర్. మిడ్ క్యాప్ స్టాక్స్లో మంచి స్టాక్స్ బాగా కరెక్ట్ అయిన తర్వాత కొంత ఏమైనా రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫాలింగ్ నైఫ్ అంటే కంటిన్యూస్గా ఫాలో అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. ఇక్కడి నుంచి పడదలే అని అవి లాసెస్లో హోల్డ్ చేయాల్సి వస్తుందన్నమాట. అలాగే చాలామంది టాటా పవర్ షేర్ గురించి అడుగుతున్నారన్నమాట. సో ప్రస్తుతం అయితే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రస్తుతం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మంచి కంపెనీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అది కూడా రివర్సల్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. అలాగే చాలామంది టాటా పవర్ షేర్ గురించి అడుగుతున్నారు. టాటా పవర్ మనం అబ్జర్వ్ చేసాం రీసెంట్ టైమ్స్లో, మనం ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 200 నుంచి 210 రీజన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ సపోర్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 1.5 year ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయింది. సో ఈ లెవెల్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో స్ట్రాంగ్ బ్రేక్అవుట్, నార్మల్ బ్రేక్అవుట్ కూడా కాదు, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది. సో ప్రస్తుతం అయితే కనుక వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. సో ఒకవేళ రేపు ఎల్లుండి ఏమైనా మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉండి స్టాక్ మళ్ళీ కూడా 200కి అబోవ్ రీచ్ అయ్యి సస్టైన్ అయిన తర్వాత అంటే మినిమం 200 పైన వన్ డే టైం ఫ్రేమ్లో డబల్ పాజిటివ్ క్యాండిల్స్ పడిన తర్వాత మాత్రమే మనం టాటా పవర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అన్నమాట. లేదు అనుకుంటే ఈ లెవెల్ కనుక
ఈరోజు అయితే బ్రేక్ అయిందో అది కంటిన్యూ అయితే కనుక ప్రస్తుతం ఈ మధ్యలో ఎక్కడ కూడా స్ట్రాంగ్ రేజ్ అనమాట. ఇక్కడ ఎక్కడ కూడా మేజర్ సపోర్ట్ లేదు. మేబీ 175 స్మాల్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మనం ప్రీవియస్గా ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ 200 ఏమైనా సరే బ్రేక్ అయితే కనుక అప్ టు మనకి 150 140 నుంచి 150 రీజన్స్ మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా మనం డిస్కస్ చేసాం. అందువల్ల ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అంటే కనుక సో 200 మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది. ఇది కనుక కంటిన్యూ అయితే ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రేపు ఎల్లుండి ఏమైనా మార్కెట్స్ పాజిటివ్గా ఉండి ఈ స్టాకు రివర్సల్ వచ్చి సో మల్టిపుల్ టైమ్స్ అంటే 2 days పాజిటివ్ క్యాండిల్స్ కనుక ఫామ్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. లేదు అనుకుంటే బెటర్ మనం 140 నుంచి 150 లెవెల్స్కి సో దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ క్రాష్ కాకముందు ఇది ఒక 20-25 రూపీస్ స్టాకు సో ఆల్మోస్ట్ 300 దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. సో అందువల్ల సో ఫాల్ అయితే కనుక హెవీ ఫాల్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు 140 నుంచి 150 లెవెల్స్ దగ్గర వెయిట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఈవెన్ ఐఎక్స్ కూడా మనం రీసెంట్గా ఒక వీడియో డిస్కస్ చేసాం. ఆల్రెడీ బ్రేక్ అయింది. సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఫెయిల్ అయింది, పడుతుందని డిస్కస్ చేసాం. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్న 150 లెవెల్స్ బెటర్ అన్నమాట. ఇది కూడా కొంచెం వెయిట్ చేసి ఆ 145 నుంచి 150 రీజన్స్కి వచ్చి అక్కడ ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ స్టాక్ 50% కరెక్షన్లో దొరుకుతుంది. బట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి పాజిటివ్ సైడ్ ఎక్కడ కూడా నోట్ అనేది కనిపించట్లేదు. అందువల్ల వెయిట్ చేసి కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కనుక సో పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్ సర్వీస్ అని కింద ఏదైతే మెన్షన్ చేశానో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్కి కానీ లేకపోతే రీసెంట్ టైమ్స్లో వచ్చే మార్కెట్లో ఏమైనా సో ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఉంటాయి కదా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద ఏదైతే వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది లేదా డిస్క్రిప్షన్లో కానీ పిన్నిడ్ కామెంట్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో మీ పోర్ట్ఫోలియోలో అడ్జస్ట్మెంట్స్ కావాలన్నా సరే లేదా ఏ షేర్స్ ఉంచుకోవాలి, ఏ షేర్స్ మనం ఎగ్జిట్ అవ్వాలి అన్న వ్యూ కావాలన్నా సరే, నా పర్సనల్ వ్యూ కావాలన్నా సరే మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. నేను చెక్ చేసి నా బెటర్ వ్యూ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే ఆ స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు లేదా సో నా వ్యూ తెలుసుకున్న తర్వాత మీ అనాలిసిస్ కూడా చేసి ఆ హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలా డిసైడ్ అయ్యి మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అనమాట. దీన్ని మనం పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్ సర్వీస్ అన్న సో ఏదైతే ఉందో జస్ట్ మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక మీకు ఏదైతే సో మీ పోర్ట్ఫోలియోని కొంత రివైజ్ చేసి సో అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చెప్తాను అనమాట. సో ఇదనమాట పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్ సర్వీస్ గురించి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.